ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద దాడి, ఈనాడు కార్యాలయం మీద దాడి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోతోంది, పత్రికా స్వేచ్ఛ చచ్చిపోతుంది. రాష్ట్రంలో అరాచకం అంటూ రోజు రాసుకొచ్చినటువంటి వార్తలు దానికి సాక్ష్యం లేదు. ఎందుకంటే వీళ్ళు చెప్పేవన్నీ తెలుగుదేశం వైసీపీ వాళ్ళు గొడవపడేటటువంటివన్నీ కూడా అది వైసీపీ అరాచకమనే రాసుకొచ్చారు తప్పించి వాస్తవాలు రాయలేదు. కాబట్టి ప్రజలు తమ కళ్ళెదురుగుండా రాష్ట్రం ఏమీ పాడైపోలేదు కదా అని ఫీల్ అవుతుంటారు. కాబట్టి ఇప్పుడు తమ రిపోర్టర్లని, తమని నమ్ముకున్నటువంటి రోజు కష్టం మీద ఆధారపడేటటువంటి జర్నలిస్టులని తమ స్వార్థ ప్రయోజనాలకి బలి పశువులని చేసిన ఈనాడు ఆంధ్రజ్యోతి. సాక్షి పైనే రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకుంది, అది వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక, ఇంకా అందులో మొహమాటమేం లేదు. బట్ ఈనాడు ఆంధ్రజ్యోతి చంద్రబాబు ఫోటో పెట్టుకోకుండా బాబు కోసం పనిచేస్తాయి. ఎంతగా దిగజారుతాయి అంటే ఎదుటి వాళ్ళని వ్యక్తిత్వ హననం చేస్తాయి, వాళ్ళ మీద అరాచకమైనటువంటి వార్తలు రాస్తాయి, అబద్ధాలని అసువుగా అల్లి పడేస్తాయి. అది ఎవరు? రామోజీరావు రాస్తాడా, రాధాకృష్ణ రాస్తాడా? నథింగ్. వాళ్ళిద్దరూ రాయరు. వాళ్ళిద్దరూ కిందున్న జర్నలిస్టుల మీద ప్రెషర్ చేస్తారు, కిందున్న ఫోటోగ్రాఫర్ల మీద ప్రెషర్ చేస్తారు. ఇప్పుడు లోకేష్ సభ, చంద్రబాబు సభ అయితే నిండుగా జనం ఉన్నట్టు ఇట్లా పైనుంచి 1000 మంది ఉన్నా ఇట్లా పైనుంచి ఫోటో తీస్తే నిండుగా కనబడుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి సభలో 10 లక్షల మంది వచ్చినా సరే ఖాళీగా ఉన్న ప్లేస్ ఎతికి ఫోటో తీయాలి. ఇది జర్నలిజమా? వ్యభిచారం, వృత్తిని వ్యభిచరింప చేయటం. అట్లాగే రోజు ఒక కథనాలు, విషగుళికలు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో అద్భుతం జరిగేసినట్టు ప్రజలందరూ చూసిన 23 సీట్లు ఇచ్చారు. కానీ అప్పుడు అద్భుతం జరిగిందని ఇప్పుడు కూడా ప్రజల్ని నమ్మించాలి. ఆనాడు అద్భుతం జరిగిందని వాళ్ళు రాసుకొచ్చారు, కానీ ప్రజలు చేత్కరించారు. అయినా సరే అప్పుడు అద్భుతం జరిగింది, ఇప్పుడు అంతా అనర్థం జరిగిందని రాసుకొస్తూ ఎమ్మెల్యేలని రోజు టార్గెట్ చేస్తూ ఏదో ఒక స్టోరీ రాయాలి. నువ్వు జర్నలిస్ట్గా ఉండాలంటే, నువ్వు రిపోర్టర్గా ఉండాలంటే నీ ఏరియాలో ఉన్నటువంటి వైసీపీ వాడి మీద రోజు కథనాలు రాయాలి. నువ్వు రాయకపోతే నీ పెర్ఫార్మెన్స్ వేస్ట్, నువ్వు పనికిరావు, నువ్వు జర్నలిస్ట్గా పనికిరావు. వాళ్ళని ఆ మొక్కలతో బెదిరిస్తుంటే వాళ్ళు ఏం చేయాలి? యజమాని ఎట్లాగా కోరితే అట్లా రాయాలి. ఫోటోగ్రాఫర్లు, రిపోర్టర్ల ఉద్యోగం ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే కానా కష్టమైంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉద్యమం ఎందుకు చెయ్యవు అని చంద్రబాబు నిలదీస్తుంటారు. కానీ వీళ్ళ పని ఉద్యమం కాదు, ప్రజల్ని రెచ్చగొట్టడం. ఆ రెచ్చగొట్టే విధంగా వార్తలు తేవాలా, పట్టుకురావాలి. నిజంగా అదే ఉంటే తెలుగుదేశం వాడే ఉద్యమం చేసేవాడిగా, జనసేన వాళ్ళే ఉద్యమం చేసేవాళ్ళుగా. ఎందుకు చేయలేదు వాళ్ళు చేసిన ఉద్యమాలు ఎట్లా కవరేజ్ ఇస్తాంగా. కానీ ఇప్పుడు ఈనాడు జ్యోతి రాస్తూనే వాళ్ళు ఉద్యమం చేయలేదంటే వాళ్ళు ఫెయిల్యూరా, లేకపోతే అక్కడ జరగలేదా అంటే జరగని వాటిని జరిగినట్టుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ప్రతి దాన్ని వక్రీకరించుకుంటూ రెచ్చగొట్టేటట్టు వార్తలు రాయాలి. దాని పర్యవసానం రామోజీరావు గారు అక్కడ 15,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి రామోజీ ఫిలిం సిటీలో దర్జాగా కొండ మీద బ్రతికేస్తారు. రాధాకృష్ణ గారు తన దగ్గర ఉన్నటువంటి 2-3 వేల కోట్ల ఆస్తుల మధ్యన దర్జాగా బ్రతికేస్తారు. మధ్యలో బలిపశువులు అవుతున్నది స్థానిక జర్నలిస్ట్. నేను ఈ మొక్క దాదాపుగా 2-3 నెలల నుండి చెప్తానే ఉన్నా. ఈ వార్తల అసహ్యం పుడుతున్నాయి. ఇది రేపొద్దున సమస్య ఎక్కడ వస్తుందంటే ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది అన్నటువంటి. ఇప్పుడు అసహనంతో రగిలినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నది ఖచ్చితంగా రౌడీయిజం, అరాచకం. చేతనైతే, నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఆ కార్యాలయాల ముందు బాధ్యతాయుతంగా ఏ నల్ల బ్యాడ్జీలో పెట్టుకుని ఒక రోజల్లా కూర్చుంటే సమాధానం చెప్పాలని నిలదీస్తే అప్పుడు బాధ్యతాయుత తత్వం అవుతుంది. అలా కాకుండా దాడులు చేయడం అనేది రాక్షసత్వం. కానీ అలాంటి శాంతియుత వచనాలు వినే పరిస్థితిలో వీళ్ళు లేరు, నిజాయితీతో రాసే పరిస్థితిలో వాళ్ళు లేరు. దిగజారినటువంటి రాష్ట్ర పరిస్థితులలో తిలాపాపం తలా పిడికడని చెప్పేసి ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్ని రావణ కాష్టంలా రగిలించే ప్రయత్నం చేస్తూనే ఈనాడు ఆంధ్రజ్యోతి. దానికి బలిపశువులు అవుతున్నటువంటిది సిబ్బంది.